సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ 2 సంవత్సరాల తర్వాత ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఎన్నికైన నూతన సర్పంచ్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారందరినీ ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. వెల్దూర్, గిర్మాపూర్, బొబ్బిలి గ్రామ, అనంతసాగర్, ఏటిగడ్డ సంఘం, ముందేవునిపల్లి, శివన్నగూడెం గ్రామాల సర్పంచ్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంలో సర్పంచ్లు అద్భుతంగా పనిచేశారని ఎమ్మెల్యే అభినందించారు. మిత్రులకి, మా ఎక్స్ఎంపీపీ యాదమ్మ గారికి అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి నమస్కారం. మీరు ఎంతో కష్టపడి మరి గెలిపించినటువంటి ఇష్టలకి మీరు 5 ఏళ్ళు మీరు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లానే మరి ఈరోజు గెలిపించిన దానికి ఆయన మీద కొంత భారం బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా ప్రతి విషయానికి వెల్టూరు విషయంలో నేను తోడై ఉంటా. ఎందుకంటే నన్ను కూడా పెద్ద మనసుతో మీరందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించారు, అందుకు నేను రుణపడి ఉంటా. మరి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరానికైనా, ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఖచ్చితంగా నేను ఉంటా. ఇందాక లక్ష్మణ చెప్పినట్టుగా ఇంకో 2 ఏళ్ళైతే మన గవర్నమెంటే వస్తుంది. ఏ సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం లేకుండా ఆ ఊర్లో ఏ ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసుకోవటానికి మార్గం సుగమవుతుంది. మరి ఇప్పుడు ఏ అవసరాలు అయితే ఉన్నాయో, ఇమ్మీడియట్గా అత్యవసరాలు అవుతున్నాయో వాటికి సంబంధించి మీరందరూ కూర్చొని మరి వాటిని నాకు ఇస్తే నేను కంపల్సరీగా మాట్లాడతా. అదే కాకుండా మరి వెల్టూరు గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీసుకోవాలని ఏదైతే లక్ష్మణారెడ్డి కోరిందో ఖచ్చితంగా అది వచ్చే ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తూ మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ